హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ కొలతలతో ఈజీగా 2 మినిట్స్లో బ్లౌజ్ కటింగ్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఎట్లాంటి టేపు ఏమి యూస్ చేయకుండా బ్లౌజ్ పెట్టి నార్మల్గానే కటింగ్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేస్తుందండి బ్లౌజ్ కటింగ్. చూసారు కదా, బ్లౌజ్ని పైన పెట్టేసి మొత్తము సేమ్ అలాగే ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు గీసేసుకొని మొత్తము కటింగ్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ ఒక్కటే కరెక్ట్గా వచ్చిందంటే చాలండి. బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే మనం చూసారు కదా నేను వేసే విధంగా వేయాలి. చూడండి, ఇలా వేసారంటే మీకు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. ముందు వెనక ఏం చూసుకొని అవసరం లేదు. చూసారు కదా, అది అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మొత్తం ఆది బ్లౌజ్తోనే చేసుకోవచ్చండి. మొత్తం పెట్టుకొని దాని మీదే కరెక్ట్గా గీసేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా నెక్ వరకు చూసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే బ్యాక్ నెక్ పెద్దదిగా వస్తుంది, ఫ్రంట్ నెక్ కొద్దిగా తగ్గుతుంది కాబట్టి. చూసారా, ఇప్పుడు కింద షేప్ చూస్తున్నాను, అది కరెక్ట్గా పెట్టి అంటే జాకెట్కి ఎంత ఉందో అంతే పెట్టి కరెక్ట్గా గీసామంటే సరిపోతుంది. జాకెట్తోనే మొత్తం కొలతలు తీసుకుంటే సరిపోతుందండి. టేపు ఏమీ యూస్ చేయని అవసరం లేదు. మనకి ఆది బ్లౌజ్ ఉంటే చాలండి. మొత్తము కట్ చేసేస్తున్నాను. మార్కింగ్ మీదే కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. మార్కింగ్ దాటి కొద్దిగా కూడా కట్ చేసుకోకూడదు. బ్లౌజ్ కటింగ్లో ఒక్కరంతా మనకి క్లాత్ పోయినా కూడా వేస్ట్ అయిపోతుంది. బ్లౌజ్ కటింగ్ అనేది ఒక్క రొంత పీస్ మిగిలినా కూడా మనకి ఎక్కడో దగ్గర యూజ్ అవుతుంది. సంక చూసారా ఎలా పెట్టాను, అట్లాగే పెట్టేసేయాలి. సేమ్ హ్యాండ్స్ చూద్దాం. ఇప్పుడు కొద్దిగా స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కాబట్టి అది వరకు లైన్ మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి హ్యాండ్ని చూస్తున్నాను. చూడండి, బ్లౌజు ఎట్లా ఉందో అలాగే లైనింగ్ మీద పెట్టేసి గీసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా అయిపోయింది. మొత్తము కటింగ్ చేసేసాను. ఇప్పుడు షేప్ పట్టి చూద్దాము. షేప్ పట్టి కూడా సేమ్ అంతేనండి. బ్లౌజ్ని క్లాత్ మీద పెట్టేసి ఆ పక్క ఈ పక్క గీసేసుకొని మధ్యలో కొద్దిగా షేప్ తీసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ కొద్దిగా మార్కింగ్ చేసేసుకున్నామంటే అయిపోద్ది. అంతేనండి బ్లౌజ్ కటింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.